కడప నగరంలోని చిలకలబావి మసీద్ వద్ద ప్రముఖ సంఘ సేవకుడు సయ్యద్ సలావుద్దీన్ తన ప్రచారాన్ని ప్రారంభించారు. రాబోయే 2024 ఎన్నికల్లో కడప ప్రజలందరూ ఆయనను గెలిపించాలని ప్రజలకు కోరారు. గత 8 సంవత్సరాల నుంచి కడప నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలంతా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పనిచేశారని ఆయన పేర్కొన్నారు. కడప ప్రజలందరూ ఒక్కసారి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తాను అంటున్న ప్రముఖ సంఘ సేవకుడు సయ్యద్ సలావుద్దీన్తో మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్. కడప నియోజకవర్గంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను ఉన్నానంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో దూసుకుని వెళ్తున్నారు ప్రముఖ సంఘ సేవకుడు సలావుద్దీన్. కడప నగరంలోని చిలకలబావి వద్ద జామున్బోడి వద్ద బురాందీన్ మసీద్ వద్ద పెద్ద ఎత్తున నమాజ్ తర్వాత పెద్ద ఎత్తున తన ప్రచారాన్ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులకు కరపత్రాలను పంపిణీ చేస్తూ రాబోయే 2024 ఎన్నికల్లో ఆయన గెలిపించాలని చెప్పి ప్రజల్ని కోరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రముఖ సంఘ సేవకుడు సలావుద్దీన్ ఉన్నారు. ఆయన గడికి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ ప్రచారాన్ని ప్రారంభించారు కదా, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఈ రోజే కాదు, దాదాపు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడున్న పరిణామాలు చూస్తే చాలామంది మీరు పోటీ చేయాలని చెప్పేసి మన మిత్రబృందం కానీ, ప్రజలు కానీ, వ్యాపారస్తులు కానీ చాలామంది దీన్ని ప్రోత్సహిస్తున్నారు. మీరు కూడా పాల్గొనాలని చెప్పేసి ఇక్కడ పరిస్థితులు చూసి మనకు కూడా ఏమంటే ఏదన్నా ఆటంకం జరిగినప్పుడు, ఏదన్నా పని చేసుకోవాలన్నప్పుడు ఒక పవర్ది అవసరము. పవర్ లేనప్పుడు ఎన్ని చెప్పినా కూడా ఏ ఊరు పట్టించుకోవడం లేదు. కనుక ప్రజలు కూడా మీలాంటి వారు ముందుకు రావాలా, మీరు కండక్ట్ చేయాలని చెప్పేసి చాలామంది కడపటంలో ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నారు. కనుక ఈరోజు కూడా చూశాను, ప్రతి ఒక్కరు కూడా గల్లే మిల్లి ఆ తర్వాత మీరు కూడా పోటీ చేయాలా, మీరు తప్పకుండా రావాలా, మీరే గెలుస్తారని చెప్పేసి ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు. రాబోయే ఎన్నికల్లో మీరు ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? చూడండి, మన కడపలో గడిచిన 4 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఎన్నో ధర్నాలు చేసి గుర్రాలగడ్డ బిడ్జీ కానివ్వండి, అలాగే హజ్జోజ్ది కానివ్వండి, అట్లనే యాకూబ్సా మసీద్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో సమస్యలు దీని మీద పోరాటం వస్తున్నాము. ఇలాంటి పోరాటాల్లో కూడా ప్రభుత్వం మనకు సహకరించలేదు. ప్రజలు కోరుకునేది ఏమంటే చిన్న చిన్న విషయాలతో కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పన్నులతో కానీ, కరెంటు బిల్లులతో కానీ, ట్రాఫిక్తో కానీ. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు నేను ఇచ్చేది ఏమంటే మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా నేను ముందు ఉండి మీ సమస్యలు తీరుస్తాను. అలాగే మన కడప అభివృద్ధి కోసము ముఖ్యముగా ఈరోజు చూసినామంటే దాదాపు 1 నెల నుంచి వ్యాపారస్తులు బంద్ చేసుకొని తిరిగే పరిస్థితి ఉన్నది. ఇలాంటి పరిస్థితులు నిలబడి వాళ్ళకి వ్యాపారాలకు ఆటంకం జరగకుండా వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళ సహకారం అందిస్తారని చెప్పేసి కూడా ప్రజలుగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా కడప అభివృద్ధి కోసము కడప ప్రజల సమస్యలు ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాళ్ళ ప్రతి సమస్య కూడా పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పేసి ప్రజలకు హామీ ఇస్తున్నాను. కడప నియోజకవర్గంలో మీరు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేపట్టబోతున్నారు? చూడండి, ముఖ్యంగా చాలా వరకు మనకు చెప్పాల్సినవి ఒకటి కాదు, ఎన్నో వందల కొద్ది ఉన్నాయి. ముఖ్యంగా కడప హజ్జోజ్ కూడా చాలా పెండింగ్ పడిపోయినది. అలాగే గుర్రాలగడ్డ బిడ్జులు కానీ ఇట్లాంటివి కానీ ఇప్పుడిప్పుడు ఏదో మేము చేసిన ధర్నాలతో ప్రభుత్వం ఏదో చూపించే దానికోసం ఇట్లా చేస్తున్నది. ఇట్లాంటి కడపలో ఎన్నో ఉండే సమస్యలు మేము చెప్పుకున్నది 1-2 చెప్పి అంతవరకే కాదు, ఎలాంటి పరిస్థితుల్లోనే కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలకు అన్నీ తీరుస్తారని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నాను. గత 8 సంవత్సరాల నుంచి కడప నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగదని చెప్పి అభివృద్ధి చేయాలంటే నన్ను గెలిపిస్తే తప్పకుండా అభివృద్ధిని చేస్తానని చెప్పి, అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ ముస్లిం మైనారిటీతో పెద్ద ఎత్తున కలుపుకొని వాళ్ళ సామాజిక వర్గానికి న్యాయం జరిగే విధంగా సలావుద్దీన్ హామీ ఇస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ప్రజలందరూ తప్పకుండా ఆయన గెలిపించాలని చెప్పి ఆయన ప్రజలకు పిలుపునిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబీర్, 1 టీవీ న్యూస్, కడప.